ఓకే, సీఎం మీకు టైం ఇవ్వట్లేదు అనేది మీ బాధ, అంతే కదా? శ్రీనివాస్ గారు, ఇంత తక్కువ నోటిఫికేషన్ ఇస్తున్నారు, అస్సలు మేము ఒప్పుకోమంటున్నారు. విన్నారు కదా, అందరు వర్షన్ విన్నారు. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ నుంచి ఉన్నారు, బీజేపీ వర్షన్, బీఆర్ఎస్ వర్షన్. మిమ్మల్ని ఎక్కించుకుందే నిరుద్యోగులు. సో ఇప్పుడు వాళ్ళనే మీరు మోసం చేస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్లి మీరు మద్దతు ఇవ్వడం ఏంటి, ఇక్కడున్న నిరుద్యోగులు పట్టించుకోకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్ ఉన్న మిత్రులకు, అదేవిధంగా జీటీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ దత్తాత్రేయ గారు, బీజేపీ మిత్రులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నిరుద్యోగులకు బాసటగా నిలబడి వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఎవరిది వాళ్ళు గతంలో ఏం జరిగిందని చూసుకోవాలి. ఇవాళ 88 and 94 జీవోల ప్రకారం 7,000 ఉద్యోగాలని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 5,800 ఉద్యోగాలు 88 కింద, 94 కింద 1,200, 1,300 ఉద్యోగాలు రిలీజ్ చేసిండ్రు. ఈ రిలీజ్ చేసినటువంటి దాంట్లో వీళ్లకు 19,200 పైచిలుక ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయాలని ఇంతకుముందు మన విజయ్ గారు, రవి గారు కూడా మేము వేరే ఛానళ్లలో కూడా కలిసి మాట్లాడినాం, వ్యక్తిగతంగా కూడా కలిసినాం వారితో. అయితే వాళ్ళ డిమాండ్ ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఉన్న సందర్భంలో కూడా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ ఆపొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలుగా కనీసం 70,000 పైన ఉద్యోగాల్ని రిక్రూట్ చేయడం జరిగింది. దత్తాత్రేయ గారు, మేము ఇచ్చిన నోటిఫికేషన్స్ మీరే రిక్రూట్మెంట్ చేయనుంటారు, మేము వద్దన్నాం. ఏమైనా అడ్డం పడ్డామా దానికి ఎవరు కాంగ్రెస్ పార్టీ అడ్డం పడలేదు, నిరుద్యోగులు అడ్డం పడలేదు కదా. మీరు ఉద్యోగాలు అప్పుడు రిక్రూట్ చేస్తాను. 9.5 సంవత్సరాలుగా వాళ్ళు రిక్రూట్ చేసింది ఎన్ని ఉద్యోగాలు? సంవత్సరానికి ఇంత లెక్క. వాళ్ళు ఇవ్వలేదని ఇప్పుడు మీరు వచ్చారు కదా అధికారంలోకి. ఇప్పుడు డీజీపీ ఖాళీలు ఉన్నాయని చెప్పినా కూడా నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనేది వాళ్ళ బాధ. మా వర్షన్ అనేది మీరు వినకుండా మేము మాట్లాడొద్దంటే మమ్మల్ని పిలువనే అవుతుంది, దాని ఉపయోగం లేదు కదా. మీరే చెప్పండి, అయిపోద్ది కదా పని. వాయిస్ ఉండాలనే కదా నేను మీకు అవకాశం ఇచ్చింది. వాయిస్ ఉండాలంటే మాకు అవకాశం ఇవ్వాలి కదా. 9.5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇవ్వలేదని చెప్పేది అనవసరం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు వచ్చారు, అది నేను చెప్తున్నా. అవసరమా అనవసరం మేము చెప్తామండి. మీ వర్షన్ మీరు చెప్పండి, మా వర్షన్ మాకు కూడా చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. 2.5 సంవత్సరాలుగా మేము 70,000 ఉద్యోగాలు మేము రిక్రూట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో, మేము ఇచ్చిన నోటిఫికేషన్ లో చేసినాం. ఇప్పుడు కూడా ఇవి 7,000 కాక కూడా ఇంకా 3-4 ఉద్యోగాలు పడుతున్నాయి. 10-15,000 ఇంకా 2 నెలలు 3 నెలల కాలంలో రిక్రూట్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇస్తామని చెప్పినవి కాదు. 1,94,000, 1,95,000 కమిటీ పేరు అది. వాళ్ళు బీస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది ఆన్ ఫ్లోర్. ఎక్కడైతే అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చలో భాగంగా బీస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి పూర్తి దాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పినాం. సంవత్సరానికి 2 లక్షలు కాదు. పంజాబ్ పెట్టుకోవడానికి మనం కూర్చున్నట్టు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. అంటే మీకు 1,94,000 ఉద్యోగాలు అప్పటి వరకు ఉన్నాయి. తర్వాత జరుగుతున్నటువంటి రిటైర్మెంట్స్ వచ్చేటివన్నీ కూడా యాడ్ అవుతూ వస్తుంటాయి. దాన్ని రిక్రూట్ చేయడం కోసం అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 70,000 ఉద్యోగాలు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ తోటి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మీకు ఆల్మోస్ట్ 1,00,000 ఉద్యోగాలు దగ్గరకు వస్తుంది. మరి సంవత్సరం లోపే పూర్తిగా రిక్రూట్ చేసేటువంటి అవకాశం మాకుంటే 9.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేయలేదు? 9.5 సంవత్సరాలుగా ఆపింది ఎందుకు? దానికి వాళ్ళని అడగొద్దు. ఎందుకంటే వాళ్ళకి అయిపోయింది, మీరు వచ్చింది కాబట్టి మేము అడుగు. మరి వాళ్ళు కూడా మమ్మల్ని అడగొద్దు. ఆగండి, 5 ఏళ్ళు అయిన తర్వాత చూడండి మేము ఎన్ని రిక్రూట్ చేస్తాము. టర్మ్ అయిపోయిన తర్వాత చూడండి, అయిపోయింది. ఈ భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్తున్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. ఎక్కడ పోయినాయండి? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 12 సంవత్సరాలు అయింది. మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? ఎక్కడ రిక్రూట్ చేస్తారు మీరు? విమర్శించడానికి ఇక్కడ ఢిల్లీలో ధర్నా వాళ్ళు చేసిండ్రు, ఇక్కడ ధర్నాకి వీళ్ళు వస్తలేరంటారు. మేము ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కోదండరామ్ గారిని ఇంట్లో అరెస్ట్ చేయలేదా? ఏ నాయకుడు అవతలకు వచ్చి ధర్నా చేయనిచ్చిండ్రా? ధర్నా చౌక్ ఎట్టేసిండ్రు.
ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ చేసిందని చెప్పి వీళ్ళు దాని మీద ఉంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ చేస్తే వాళ్ళు రిక్రూట్ చేస్తే మరి వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం చేసిండ్రు? 1,00,000 ఉద్యోగాలు రిక్రూట్ కాకపోతున్నాయి, ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇంకో సంవత్సర కాలంలో అయిపోతాయి. టోటల్ గా దాని సిస్టమ్ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తుండ్రు. 2 సంవత్సరాలు వయో పరిమితిని పెంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ నిల్వ డబ్బులు ఉంచకుండా ఖజానా ఖాళీ పెడితే కూడా ఆ 2 సంవత్సరాలు వాళ్ళు వయో పరిమితి పెంచినటువంటి వాళ్ళకి ఇవ్వడం కోసం అనేక తంటాలు పడి వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. రిక్రూట్మెంట్ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక్కొక్క నిమిషం ఆగండి దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం కంప్లీట్ అయిన మాట్లాడండి ప్లీజ్. జస్ట్ వన్ డౌట్ అడుగుతారు చెప్పండి. నడిపిస్తారా ప్రభుత్వాన్ని? 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి అవన్నీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు శ్రీనివాస్ గారు. అవునండి, ఇప్పుడు మాట్లాడండి. 2 లక్షల శ్రీనివాస్ గారు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే ఆయన అడుగుతున్నారు దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. మీరు క్రాస్ టాక్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ అయ్యేది. మీరు ఉన్న టాక్ చేయండి, ఏ టాక్ చేసినా మీ టాక్ ప్రజలు లేరు కానీ వదిలేండి. ఎవరు వినరు. వాళ్ళు ఎన్నికలు వస్తే మీ పరిస్థితి ఏదైనా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరు 100% మన విమర్శల కోసం కాదు, వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళ ఆవేశంలో మీకు చేతనేది మీరు చెప్పండి, మాకు చేతనేది మేము చెప్తాం. కాబట్టి కొద్దిగా వినండి. మేము ఇచ్చే 9.5 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ చేసినటువంటి లెక్క చెప్పండి. దాంట్లో సంవత్సరానికి 10% తీయండి. ఇప్పుడు మరి 2.5 సంవత్సరాలు మేము ఎంత రిక్రూట్ చేసినా దానికి పర్సెంటేజ్ చూడండి. దానికి రెట్టింపు ఉంది, 3 రెట్లు ఉంది. ఇంకా కూడా నేను చెప్పినటువంటిది విశ్వాల్ కమిటీలో అవన్నీ ఇప్పుడు నిరుద్యోగులు పర్సెంటేజ్ అవన్నీ మాట్లాడట్లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఆయనకు సబ్జెక్ట్ నిరుద్యోగుల సమస్య, ఉద్యోగాల భర్తీ. మీరు భర్తీ చేసిన లెక్కలు మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఏం చూస్తలేం శ్రీనివాస్ గారు. అందరు కళ్ళు తెలుసుకొని చూస్తున్నారు. మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు ఇప్పటి వరకు మీ నాయకులే 3 వేదికల మీద ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, మీ సహచర మంత్రులు ఒక మాట మాట్లాడతారు, మీరేమో ఈ మాట మాట్లాడుతున్నారు. బిస్వాల్ కమిటీ చెప్పిన లెక్క ఏ కాలంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, చదవండి అని చెప్తున్నా. అదే మేము చెప్పింది కమిటీలో ఉన్నటువంటి బిస్వాల్ కమిటీలో చెప్పినటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. సంవత్సర కాలం లోపు చేయడానికి ప్రయత్నం చేయాలనుకున్నారు, కాలేదు. కంప్లీట్ చేస్తున్నారు. దానికి అనేకమైనటువంటి అలాగే శ్రీనివాస్ గారు, జాబ్ క్యాలెండర్ ఏమైంది? శ్రీనివాస్ గారు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఉన్నాయి అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ చేశారా? అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ కల్లా ఉద్యోగాలు భర్తీ చేసే పని చేస్తామన్నారు. చేశారా? ఉద్యోగాలు కాదండి. విజయ్ ఆగాలి ప్లీజ్, ఆగండి. మీరు మాట్లాడితే ఇంతమంది అడ్డం పెడితే మరి మీరే మాట్లాడి మేము వింటాం, మేము శ్రోతలకు వింటాం. మీరు ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు వర్షం చెప్పలేకపోతే కాదండి, అడుగుతున్నారు. నన్ను అడుగుతుంటే నేను అర్థమైంది చెప్పండి నాకు. అసలు మా ఫ్లో ఉంటారు, ఎవరైనా మాట్లాడగలుగుతారు? ఎవరన్నా కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు, కంప్లీట్ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడండి, నేను వింటా. ఓకే, కంక్లూడ్ ఎందుకు? మీరు మాట్లాడండి, అయిపోయింది. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి, మీ ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మాట్లాడుతుంటే మాట చెప్పండి. ప్రయత్నాలు చేయకండి. జవాబు ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, మీరు 9.5 సంవత్సరాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? చెవులు చెప్పేది విను. అరే నువ్వు అడిగిన ప్రశ్న ఏమన్నావు మేడం? 9.5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. మేము చెప్తా ఉన్నాం, జవాబు వినమనండి. 2,30,30,000